అందరికీ నమస్కారం అండి. ఈ ప్రకృతి మనకి ఎంతో ఇచ్చింది. మంచి ప్రాణవాయువుని ఇచ్చింది. ఈ భూమండలం మనకి ఎన్నో ఔషధాలను మనం నివసించడానికి ఈ ప్రదేశాన్ని ఇచ్చింది. అలాగే ఈ విశ్వంలో పంచభూతాలు దాగి ఉన్నాయి. ప్రత్యక్ష దైవాలు, అలాగే ఈ ప్రత్యక్ష దైవాలు మనల్ని ఎల్లప్పుడూ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాయి. సూర్య చంద్రులు వెలుతురునిస్తారు. ఇవన్నీ మనకి ప్రకృతి, మన విశ్వం, మన భూమండలం మనకి అందిస్తున్నాయి. మన బాధ్యత ప్రకారం మనం కూడా కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే మనకి ఉన్న ఈ ప్రాణవాయువును కలుషితం లేకుండా మనం కాపాడుకుని మన ఆరోగ్యాలని కాపాడుకోవచ్చు. ఇప్పటికే మన ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్లను నిషేధించింది. ప్లాస్టిక్ కవర్లను నిషేధిస్తే అది మనం ఏదైనా వస్తువులు కొనుక్కుంటే అందులో పెట్టుకుని వెళ్తాము. అది ఎంతో కొంత పర్వాలేదు. కానీ ఆహార పదార్థాలని ప్లాస్టిక్ కవర్లలో గానీ, ప్లాస్టిక్ ద్వారా ఉపయోగించే పరికరాల్లో గానీ అవి అమ్ముతున్నారు. భోజనాలు పెట్టినప్పుడు అవి భోజనాలు వడ్డించే ప్లేట్లు కూడా దానికి ప్లాస్టిక్ పొర ఉంటుంది. వాటిని నిషేధించాలి. ఎందుకంటే ప్లాస్టిక్ పైన వేడివేడి ఆహారం భుజిస్తే చాలా ఆరోగ్యానికి హానికరం అవుతుంది కాబట్టి వాటిని నిషేధించాలి. అలాగే మనం ఎక్కడికన్నా దూర ప్రయాణాలు చేసినప్పుడు కారు పక్కన ఆపి టీ తాగుదాము అని వెళ్తే ప్లాస్టిక్ పొర ఉన్న కాగితపు కప్పుల్లో మనకి టీ ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా ద్రవ పదార్థాన్ని ఏదైతే అడిగామో అది. దీనివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. తెలియకుండానే ఆ పానీయం వేడివేడిగా ఉన్నదైనా సరే, చల్లనిదైనా సరే, ఏదైనా సరే ఆహారాన్ని భుజించినప్పుడు ప్లాస్టిక్ పరికరానికి పట్టి ఉండి మన లోపలికి వెళ్తే అది ఆరోగ్యానికి హానికరం. అలాగే అది పాడేసాక కూడా చెత్తని అంటించినప్పుడు అది కూడా ప్రాణవాయువులో కలిసి తిరిగి అదే గాలిని మనం శ్వాస తీసుకున్నప్పుడు వదిలినప్పుడు కూడా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది కదండి. అది చాలా ప్రమాదకరం. ఇంకా ఎన్నెన్నో ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్లోనే వాళ్ళు భద్రపరిచి నిల్వ చేసి అమ్ముతున్నారు. ఇలాంటి వాటిని ముందు నిషేధించాలండి. బయట మనం ఏదైనా వస్తువులు ఆ ప్లాస్టిక్ కవర్ లో ఉంచి తీసుకెళ్లే దానికన్నా మన ఆహారం నోట్లోకి వెళ్ళేది ఇంకా ప్రమాదకరం కదండి. ముందు ఇది నిషేధించాలి కదండి. మనం కూడా జాగ్రత్తలు తీసుకుని ఇంటిలో ఆహారం మాత్రమే భుజించేలాగా మనం ప్రణాళిక వేసుకుంటే చాలా వరకు మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలదు. తద్వారా మనం పాడేసి పదార్థాలలో కూడా ప్లాస్టిక్ తగ్గుతుంది కాబట్టి మనం చెత్తని వెలిగించినప్పుడు కూడా అందులో ప్రాణవాయువులో కలిసి ప్రాణవాయువు కలుషితం అయ్యి అవకాశాలు కొద్దిగా తగ్గుతాయి కాబట్టి మన వంతు ప్రయత్నం మనము చేద్దాము. నమస్కారాలు.